మంచిది ప్రియులారా. మరి సంవత్సరాంతంలో మరొకసారి ప్రభు మనతో మాట్లాడనుగాక. చూడండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచి కుమ్మరి ఇంటి చదవండి. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. అందరం కలిసి చదువుకుందాం. కుమ్మరి జిగిట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగిట మన్నును మరలా తీసుకొని కుమ్మరి తన యుక్తమైన దానితో మరి ఒక కుండ చేసెను. హల్లెలూయా. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు ఈ మాటలు ప్రభువు ఎన్నోసార్లు మనతో మాట్లాడి ఉన్నాడు. మరలా ఈ సంవత్సరాంతంలో కూడా ప్రభు ఎందుకో మనతో ఈ వాక్యము ద్వారానే మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఒకరోజు దైవజనుడైన ఇర్మియాను కుమ్మరి ఇంటికి పొమ్మన్నాడు. ఏ ఇంటికి? కుమ్మరి వాని ఇంటికి పొమ్ము అని ఇర్మియాతో చెప్పినప్పుడు, ప్రభువా కుమ్మరి వాని ఇంటికి ఎందుకు వెళ్ళమంటావు అంటే, ఆయన అంటాడు, అక్కడ నా మాటను నీకు తెలియజేతును. ఏం తెలియజేస్తాడట? చెప్పండి. నా మాటను నీకు తెలియచేయుదును. ఆమేన్. ఇక్కడ దేవుడు తన భక్తుడైన తన సేవకుడైన ఇర్మియా గారిని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? కుమ్మరివాని ఇంటికి. ఎక్కడికి? కుమ్మరివాని ఇంటికి. ఎందుకు అని దేవుని వైపు చూసినప్పుడు, ప్రశ్నార్థంగా చూసినప్పుడు, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. దేవుడు ఎక్కడైనా మాట్లాడవచ్చు కదా, దేవుడు ఎక్కడైనా మాట్లాడవచ్చు కదా, కుమ్మరి వాని ఇంటికే ఎందుకు వెళ్ళాలి? ఇర్మియా ఉన్న ఇంటిలో మాట్లాడవచ్చు కదా, మార్గంలో మాట్లాడవచ్చు కదా, ఆయన తెలియచేయాలన్నది తెలియచేయచ్చు కదా. దేవుడు అంటాడు, నువ్వు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు? కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమన్నప్పుడు దైవజనుడైన ఇర్మియా కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మాటకు విధేయత చూపి లోబడి కుమ్మరివాని ఇంటికి వెళ్ళినప్పుడు, కుమ్మరివాడు ఏం చేస్తున్నాడో తెలుసా? సారె మీద పని చేసేవాడగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? కుమ్మరివాని ఇంటికి వెళ్ళిన ఇర్మియా ఆ ఇంటి దగ్గర ఏం జరుగుతుంది అని చూసినప్పుడు, కుమ్మరివాడు సారె మీద పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, కుమ్మరివాడు కుండలను తయారు చేస్తున్నాడు. ఏం తయారు చేస్తున్నాడు? పాత్రలను తయారు చేస్తున్నాడు. సారి మీద మట్టిని వేసి ఆ మట్టితో పాత్రలను తయారు చేస్తూ ఉంటే, ఒక కుండను తయారు చేయుచుండగా కుమ్మరి జిగిట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోయింది. ఏమైపోయింది? అందరూ చెప్పండి. ఆయన చేతిలో, కుమ్మరి వాని చేతిలో చేయుచున్నటువంటి కుండ ఏమైందో తెలుసా? విడిపోయింది. ఏమైంది? విడిపోయింది. విడిపోయినప్పుడు ఆ జిగిట మన్నును మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసెను. ఆమేన్ చెప్పండి. విడిపోయిన కుండను
పారవేయకుండా, ఇది పనికిరాదు అని విసిరివేయకుండా, కుమ్మరివాడు ఆ జిగటి మట్టితో మరొక తన యుక్తమైన దానిగా మరి ఒక కొండను తయారు చేశాడు. ఆమేన్. ఏం తయారు చేశాడు? మరి ఒక కొండను తయారు చేశాడు. అది ఇర్మియా చూశాడు. అరే, ఈ కుమ్మరివాడు కొండ పగిలిపోతే ఆ మట్టిని పారవేయకుండా మరలా సారిపేద ఉంచి దాన్ని జిగట మట్టిగా చేసి మరొక యుక్తమైన పాత్రగా మరి ఒక కుండగా చేసాడే అని తను అనుకుంటూ ఉండగా ప్రభువు మాట్లాడుతున్నాడు ఇర్మియాతో. ఇప్పుడు చదవండి 5వ వచనం. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి ఇంటికి చేసినట్లు, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు అందరు తలలు నా వైపు ఎత్తి చూస్తూ వినండి వాక్యం. ఇప్పుడు కుమ్మరివాడు ఏం చేశాడయ్యంటే, జిగిటి మట్టిని తీసుకుని సారిపైన పెట్టి ఆయన ఏం చేశాడో తెలుసా? ఒక కుండను తయారు చేస్తున్నాడు. ఏం తయారు చేస్తున్నాడు? కుండను తయారు చేస్తున్నాడు. కుండను తయారు చేస్తూ ఉంటే కుండట రూపకల్పన అవ్వకుండానే, ఏమవకుండానే, కుమ్మరివాడు చేయాలనుకున్న రూపకల్పన ఆ కుండకు ఇవ్వకుండానే కుండ ఏమైపోయిందో తెలుసా? సారిపైన పగిలిపోయింది. ఏమైపోయింది? విడిపోయింది. కుండ పూర్తి కాల. కుమ్మరి చేయాలనుకున్న ఆకారం దానికి రాలా. కుమ్మరి చేయాలనుకున్న రీతిగా ఆ కుండను తయారు చేయకముందలే అదేమైపోయిందో తెలుసా? విడిపోయింది. ఏమైపోయింది? అయినా కుమ్మరి ఆ మట్టి మీద కోపం తెచ్చుకోలా. ఏం తెచ్చుకోలా? మాట్లాడండి. కోపం తెచ్చుకోలా. ఆ మట్టిని మరలా ఏం చేస్తాడో తెలుసా? జిగట మట్టిగా పిసికి మళ్ళీ సారిపైన ఉంచి ఏం చేస్తున్నాడో తెలుసా? మరొక కుండగా. ఏ కుండగా? యుక్తమైన రీతిగా మరొక కుండగా ఆయన చేశాడు. మట్టి పాతదే కానీ పాత్ర క్రొత్తది. ఆమేన్. మట్టి పాతదే. మొదట కుండను తయారు చేయాలని అనుకున్న మట్టినే మరలా ఆ కుమ్మరి ఏం చేశాడో తెలుసా? ఆ మట్టిని మరొక కుండగా, యుక్తమైనదిగా ఆయన మరొక క్రొత్త కుండగా దాన్ని చేసిన వాడగా ఉన్నాడు. మట్టి పాతదే కానీ కుండ క్రొత్తది. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న మన జీవితాల్లో ఆ జిగటి మట్టి ఎవరయ్యా అంటే మనమే. చెప్పండి. నేనే. ఎవరో? నేనే. ఆ జిగట మట్టి ఎవరయ్యా అంటే నేనే. ఆ కుమ్మరి ఎవరయ్యా అంటే పరలోకపు తండ్రి. చెప్పండి. పరలోకపు తండ్రి. ఆయన జిగట మట్టైన నిన్ను సారిపైన వేసి
ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక ఒక పాత్రగా నిన్ను రూపుదిద్దుతున్నాడు. ఆ పాత్ర పేరు ఏమిటంటే కుండ. చెప్పండి, ఏంటి? కుండ. ఆయన రూపుదిద్దుతూ ఉండగా, ఆయన తయారు చేస్తూ ఉండగా, ఆయన నిన్ను నిర్మిస్తూ ఉండగా, నీ జీవితాన్ని ఆయన నీ జీవితంలో ఏం జరిగిందో తెలుసా? నీ జీవితంలో ఏం జరిగిందో తెలుసా? నా జీవితంలో ఏం జరిగిందో తెలుసా? పరమ తండ్రి చేతిలో ఉండగానే విడిపోయిన వారుగా ఉన్నాం. ఈ సంవత్సరంలో దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ వ్యక్తిగత జీవితం పట్ల ఒక ఉన్నతమైన సంకల్పం కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? ఈ 2025 సంవత్సరంలో నిన్నొక మహిమ కలిగిన పాత్రగా, నిన్నొక ఉన్నతమైన పాత్రగా, మహిమ గల పాత్రగా, రాసులు వాడుకునే ఒక అమూల్యమైన పాత్రగా దేవుడు చేయాలని సారిపైన వేశాడు. ఎక్కడ వేశాడు? సారిపైన వేశాడు. ఆయన సారిపైన నిన్నుంచి నిర్మిస్తూ ఉన్నాడు, రూపకల్పన చేస్తూ ఉన్నాడు. నిన్ను ఒక కుండగా, ఘనమైనటువంటి పాత్రగా, రాజులు వాడుకునే ఓ మహిమ కలిగిన పాత్రగా తయారు చేయాలని ఆయన ఉద్దేశించి నిన్ను సారిపైన రూపుదిద్దుతున్నాడు. ఏం దిద్దుతున్నాడు? నువ్వేం చేస్తున్నావో తెలుసా? నువ్వేం చేసావో తెలుసా? ఆయన చేతుల్లోనే విడిపోయిన వాడగా ఉన్నావు. ఎలా ఉన్నావు? చెప్పండి. ఎవరి చేతిలో విడిపోయావు? దేవుని చేతిలోనే విడిపోయావు. రూపకల్పన చేసే పరమ కుమ్మరి అయిన దేవుని చేతిలోనే నువ్వు విడిపోయావు. దేవుడేమో నీ పట్ల ఉన్నతమైన సంకల్పం కలిగి ఉన్నాడు, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్చాలని, ఆ అమూల్యమైన పాత్రగా చేయాలని ఆయన రూపుదిద్దుతూ ఉంటే నీవు ఆయన చేతిలోనే ఉండి, ఎక్కడుండి? మాట్లాడండి. ఎవరి చేతిలో? దేవుని చేతిలోనే ఉండి నువ్వేం చేసావో తెలుసా? విడిపోయిన వాడగా ఉన్నావు. ఏమైపోయావు? విడిపోయిన వాడగా ఉన్నావు. ఈ కుండ తయారు చేస్తున్న కుమ్మరికి ఏం చేయాలో తెలుసా? సహకరించలా. ఈ కుండ ఏం చేసిందో తెలుసా? ఈ మట్టి ఏమైందో తెలుసా? ఆ కుమ్మరికి అనుకూలంగా లేదు. ఎలా లేదు? అనుకూలంగా లేదు. కుమ్మరి తయారు చేస్తున్నాడు పాత్రని, కుండను తయారు చేస్తున్నాడు. కానీ ఆ మట్టి ఏమైపోయిందో తెలుసా? కుండ పూర్తవ్వకుండానే, కుండ పూర్తవ్వకుండానే అది విడిపోయినదిగా ఉంది. నిజంగా పగిలిపోయిన కుండను ఎవరైనా వాడుకుంటారా? దేనికైనా ఉపయోగం ఉంటుందా? మాట్లాడండి. పగిలిపోయిన కుండ దేనికి ఉపయోగంగా ఉంటుంది? దేన్ని? నీళ్లు పోతే ఆగుతాయా? నీళ్లు పోతే ఆగుతాయా? నువ్వు పగిలిపోయావు కాబట్టే వాక్యం నీలో నిలబడట్లా. పగిలిపోయావు కాబట్టే దేవుని ఉన్నతమైన ఉపదేశం నీకు అందిస్తూ ఉన్నా కూడా ఆ ఉపదేశపు విలువ నీకు తెలియట్లా. సంవత్సరమంతా ప్రభు నిన్ను ఒక అమూల్యమైన పాత్రగా చేయాలనుకుని ఆయన రూపకల్పన చేస్తుంటే ఈ జిగటమట్టి ఏం చేసిందో తెలుసా?
కుమ్మరవానికి సహకరించట్లా. ఏం చేయట్లా? కుమ్మరివానికి సహకరించలా. వాని చేతిలో రూపుదిద్దుతుంటే ఆయనకి అనుకూలంగా ఉండటానికి అది ఇష్టపడలా. మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని రూపకల్పన చేస్తుంటే, ఒక పాత్రగా తయారు చేస్తున్నప్పుడు దేవుని చేతిలో దేవునికి అనుకూలంగా ఉండవలసిన మనం దేవుని చేతిలోనే ఉండి పగిలిపోయిన వారుగా ఉంటున్నాం. దేవునికి సహకరించని వారుగా ఉంటున్నాం. దేవునికి అనుకూలంగా నడవని వారుగా ఉంటున్నాం. ఆయన దృష్టికి అనుకూలమైన జీవితం మన జీవితంలో లేదు. కారణం ఏంటండి? నీ పట్ల దేవునికి ఒక ఉన్నతమైన సంకల్పం ఉందగా, నిన్ను అమూల్యమైన పాత్రగా చేయాలనుకున్నాడుగా. నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ జీవితం ఘనమైనదిగా ఉండాలి, మహిమకరంగా ఉండాలి అని దేవుని ఉద్దేశం. కానీ నీవేం చేస్తున్నావు తెలుసా? దేవుని చేతుల్లో ఉండి, ఎక్కడా? ఇంకో మాట చెప్పనా? జీవం కలిగిన దేవుని సంఘంలోనే ఉన్నావు. ఎక్కడున్నావు? జీవం గల దేవుని సంఘంలోనే ఉన్నావు. కానీ నీ ప్రవర్తన, నీ వైఖరి ఎలా ఉందో తెలుసా? దేవునికి అనుకూలంగా లేదా? దేవునికి అనుకూలంగా లేదా? దేవునికి అనుకూలంగా లేదా? దేవుడు నిన్ను రూపుదిద్దాలని నిన్ను తయారు చేస్తూ ఉంటే ఆయన చేతిలోనే. ఎవరి చేతిలో? ఎవరో పాత్ర తయారు చేయనోడు చేతిలో ఇడిపోయిందంటే, అరే అది ఇడిపోయింది, అడిగి తయారు శాతం రాదు అనుకోవచ్చు. కానీ నువ్వు కుమ్మరివాని చేతిలో ఉన్నావు. ఎవరి చేతిలో ఉన్నావు? రకరకాలైనటువంటి పాత్రలు చేయగలడాయన. నైపుణ్యము, సామర్థ్యం ఆయనకుంది. నిన్ను ఒక పాత్రగా రూపుదిద్దాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు ఆయనకి ఇట్లా. ఈ ఇశ్రాయేలు ప్రజలట ఎలా ఉన్నారో చూడండి. వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయి అంటే, 12వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందుము. ఆగండి అమ్మ, ఒక్క నిమిషం ఆగండి. ఇశ్రాయేలు ప్రజలు అంటున్న మాట ఏంటో తెలుసా? నీ మాటలు నిష్ప్రయోజనం. ఎవరి మాటలు? దేవుని మాటలు. ఎవరి మాటలట? దేవుని మాటలు నిష్ప్రయోజనం. దేవుని మాటల్ని నిష్ప్రయోజనం, మాకు ప్రయోజనం ఉండదు అనుకున్నట్లుగా వారు భావించుకుని వారి జీవితాల్లో ఎలా ఉన్నారో తెలుసా? మా ఆలోచనల చొప్పున అంటే దేవుని ఆలోచన ప్రకారం వీరు నడవట్లా. ఎవరి ఆలోచన ప్రకారం నడుతున్నారు తెలుసా? సొంత ఆలోచనలో స్వచిత్తం వారు నెరవేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని ఆలోచనలు మనల్ని మహిమలోనికి చేరుస్తాయి. ఎక్కడికి? మహిమలోనికి చేరుస్తాయి. దేవుని ఆలోచనలు గంభీరమైనవి. దేవుని ఆలోచనలు మహిమకరమైనవి. మన ఎడల దేవునికి ఉన్న ఆలోచనలు ఉన్నతమైనవి. కానీ మనము, నీ మాటలు, నీ ఆలోచనలు నిష్ప్రయోజనం. ఏమంటున్నాం దేవునితో? అరే దేవుడు ఎవరో? ఒక మాస్టర్,
క్రియేటర్ అంటే నిర్మించేవాడు. ఎలాంటి వాడు? నిర్మించేవాడు. నిర్మించేవాడినే మనం ఏమంటున్నాం తెలుసా? నీ మాటలు నిష్ప్రయోజనం, నీ మాటలు నిష్ప్రయోజనం. మా ఆలోచనల చొప్పునే మేము నడుస్తాం. ఒకసారి ప్రశ్నించుకో, ఒకసారి ప్రశ్నించుకో. నీ అంతరంగంలోనికి తొంగి చూడు. ఈ సంవత్సరంలో నీవు దేవుని ఆలోచనల ప్రకారం నడిచావా? దేవుని ఆలోచనలు నీకు చెప్తున్నప్పుడు తన సేవకుని ద్వారా, వాక్యము ద్వారా నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఉన్నటువంటి సంకల్పాలను దేవుడు చెప్తున్నప్పుడు దేవుని ఆలోచనల ప్రకారం నడిచేవా? దేవుడేమో నిన్ను ఉన్నతంగా రూపుదిద్దాలని అనుకుంటే నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నీ మాటలు నిష్ప్రయోజనం. ఎవరినంటున్నారు? ఎవరినంటున్నారండి? జీవం గల దేవుణ్ణి, జీవం గల దేవుణ్ణి అంటున్నారు. అసలు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? దేవుని కంటే గొప్పవాడవా? దేవుని కంటే గొప్పదానువా నీవు? నువ్వు అవసరం లేదని ఆ మట్టిని పక్కన పడితే ఏమండి, ఇక నువ్వు నాకు అవసరం లేదు, నీతో నాకు పని లేదు, ఇదిగో ఈ లోకంలో నువ్వు నాకు అనవసరం అని నేను తీసి పక్కన పడితే ఏమయ్యేవాళ్ళం? మాట్లాడండి. ఏమయ్యేవాళ్ళం? ఉండేవాళ్ళమా? ఉండేవాళ్ళమా? ఆ మట్టి స్థానంలో మరొక మట్టిని తీసుకొచ్చి దేవుడు పెట్టాడు అనుకోండి, ఆ మట్టి ఏమైపోయేది? పారవేయబడేది. ఏమైపోయేది? పారవేయబడేదే. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? నువ్వంతా నిర్లక్ష్య వైఖరిలో నీవు ప్రవర్తిస్తున్నా కూడా దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? నీ పట్ల కృపను కుమ్మరించాడు, వాత్సల్యతను కుమ్మరించాడు. ఆయన ప్రేమ మారలా, ఆయన ప్రేమ మారలా. నువ్వు మారిపోయావు కానీ నీ పట్ల దేవుని ప్రేమ మారలా. నిజంగా దేవుని ప్రేమ మారిపోతే, దేవుని ప్రేమే మారిపోతే ఈ మట్టి నాకు సహకరించట్లేదు అని కుమ్మరివాడు ఆ మట్టి మీద విసుకుని ఇసిరితే ఆ మట్టి పరిస్థితి ఏంటి? ఆ మట్టి అంటుంది పైగా నీ ఆలోచనలు నిష్ప్రయోజనం. ఏంటి? నీ ఆలోచనలు నిష్ప్రయోజనం. అరే, సృష్టికర్తతో మట్టి మాట్లాడొచ్చా? మట్టి మాట్లాడొచ్చా? నువ్వెంతగా తెగిస్తున్నావో అర్థమవుతుందా? ఈ సంవత్సరంలో నువ్వు ఎంతగా తెగించావో నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? దేవుని హస్తాల్లో ఉండవలసిన నీవు దేవుని హస్తాల్లోనే ఉంటూ విడిపోతున్నావు. ఏం చేస్తున్నావు చెప్పండి? విడిపోతున్నావు. సక్కరించట్లా. ఆయన కుండ చేయాలనుకుంటుంటే, పాత్రను చేయాలనుకుంటుంటే నువ్వేమవుతున్నావు తెలుసా? విడిపోతున్నావు. కారణం నీ సొంత ఆలోచనలో. ఒక దైవజనుడు అంటాడు, నా ఆలోచనలు నన్ను చెరిపినాయి. నా ఆలోచనలు నన్ను చెరిపినాయ్యా. నేను ఒక వ్యభిచారిగా మారటానికి,
నేనొక జులాయి వాడిగా మారటానికి, నేనొక వేషధారిగా మారటానికి కారణం ఏంటో తెలుసా? నా ఆలోచనలు. ఏమంటున్నాడు? నా ఆలోచనలో జీవము కలిగిన దేవుని సంఘములో ఉండి కూడా ఉపయోగం లేని పాత్రగా ఉన్నావు. ఏ పాత్ర చెప్పండి? ఎందుకు ఉపయోగం లేదు? పాత్ర పగిలిపోయింది. ఏమైపోయింది చెప్పండి? పాత్ర పగిలిపోయింది. ఉపదేశమని నీరు పోదామని ప్రయత్నం చేస్తుంటే పగిలిపోయిన పాత్రలో ఉంటాయా? మాట్లాడరా? ఎంతో ఉన్నతమైన ఉపదేశాన్ని చూపుతున్నారు దైవజనులు, దేవుని హృదయాంతరంగాన్ని ఎరిగి బోధిస్తున్నారు. కానీ నీలో మార్పు రాలేకపోవటానికి అసలు వాక్యమే నిలవట్లా. ఏమవట్లా? నిలవటానికి ఆ పాత్ర ఎలా ఉందో తెలుసా? విడిపోయినదిగా ఉంది. ఏమైపోయింది? నువ్వు గమనించుకో. ఈ సంవత్సరంలో నీ జీవితంలో దేవుని ఉన్నతమైన సంకల్పాలు నీకు బోధిస్తూ ఉన్నా, ఉన్నతమైన సంకల్పాలు నీకు దేవుడు తెలియచేస్తున్నా, అవి నీకు బోధపడట్లేదంటే కారణం ఏంటో తెలుసా? నీ కుండ, నీ పాత్ర ఏమైంది? అక్కడ ఏమైందండి? కుమ్మరి వాని చేతిలో విడిపోయింది. అది ఏమైపోయింది? విడిపోయింది. నీ జీవితంలో కూడా అంతే. నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను వర్ధిల్ల చేయాలని, ఆయన రూపంలోనికి నిన్ను మలచాలని, ఆయన మహిమతో నిన్ను నింపాలని, ఆయన ఆత్మచేత నిన్ను అభిషేకించాలని లోకములో, సంఘములో ఒక ఘనత కలిగిన పాత్రగా దేవుడు చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నువ్వేం చేస్తున్నావో తెలుసా? విడిపోతూనే ఉంటున్నావు. ఎలా ఉంటున్నావు చెప్పండి? విడిపోయావు. విడిపోయిన పాత్రలో మీరు ఏమైనా నిల్వ చేయగలరా? ధనం వేసావు, కుండ పగిలిపోయిన ఉంది, గజ్జాలు పడిపోయింది. డబ్బులు వేస్తే ఉంటాయా? నువ్వు సంపాదిస్తున్నావు, నీ సంపాదన నిలుస్తుందా? మాట్లాడరే? సిల్లు సంచులు అంటారు చూసావా? కుండ కూడా ఏ కుండో తెలుసా? పగిలిపోయిన కుండ. ఏ కుండ? పగిలిపోయిన కుండ. నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు దేవుడు, కానీ ఆ పాత్ర ఎలా ఉందో తెలుసా? పగిలిపోయింది. ఆశీర్వాదం నిలుతుందా? మాట్లాడరే? మీ కుటుంబంలో ఆశీర్వాదం నిలుతుందా? దేవుని ఉద్దేశం ఆశీర్వాదంతోనే నిన్ను నింపాలని, మేలుతోనే నిన్ను తృప్తిపరచాలని, నీ జీవితంలో తన మహిమైశ్వర్యముతో దేవుడు నింపాలనుకుంటున్నాడు. కానీ నీ జీవితంలో ఎలా ఉన్నావో తెలుసా? పగిలిపోయిన పాత్రగా ఉన్నావు. ఎలా ఉన్నావు? పగిలిపోవటానికి కారణం ఏంటి? ఇక్కడ ఇర్మియా భక్తుడు తేటగా రాశాడు. సొంత ఆలోచన. ఏ ఆలోచనలు? దేవుని ఆలోచనలు కాదు. నీ ఆలోచనలు నిన్నేం చేస్తున్నాయి తెలుసా? చెరిపివేస్తున్నాయి. నీ జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను చెరిపివేస్తుంది. దేవుని స్వారూప్యంలోనికి రాకుండా, దేవుడు ఉద్దేశించినటువంటి ఆకారం నీకు రాకుండానే దేవుని చేతిలోనే పగిలిపోతున్నావు. దేవుని చేతిలోనే పగిలిపోతున్నావు. కృప కలిగిన దేవుడు కాబట్టి, కనికరం కలిగిన దేవుడు కాబట్టి ఇంకా నిన్ను ఓర్చుకుంటూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఓర్చుకున్నాడు. ఈ సంవత్సరం అంతట్లో నువ్వు ఎన్నిసార్లు ఆయాసపరచలా, ఎన్నిసార్లు దేవుని ఆలోచనలకి వ్యతిరేకంగా నడవలా, దేవుని ఆలోచనలకి వ్యతిరేకంగా నువ్వు ఆలోచించలా, దేవుని ఉద్దేశాలకు దేవుని కాదనుకుని దేవుని చేతుల్లో లేకుండా నువ్వు బయట తిరగలా. అయినా దేవుడు నిన్ను వదిలేశాడా?
మాట్లాడండి. వదిలేశాడా? ఆయనే పారేస్తే అసలు మన జీవితాలు ఏమైపోతాయి? మన జీవితాలు ఏమైపోతాయి అండి? పగిలిపోయావు, ఇడిపోయావు అని నువ్వు పనికిరావు అనుకుంటే, నువ్వు పనికిరావు అనుకుంటే, దేవుడు అనుకుంటే ఆ మట్టిని తీసి పక్కన పారైతే మరలా మనం పాత్రగా మరలా మనం జీవాన్ని పొందగలుగుతామా? మాట్లాడండి. పగిలిపోయిన రోజునే, ఏ రోజున? పగిలిపోయిన రోజునే నిన్ను పక్కన పారైతే ఉండేవాడవా? ఉండేదానివా? చెప్పండి. ఉండేదానివా? ఈ రోజున బ్రతికి బట్ట కట్టేదానివా? ఆలోచన చేయి. అయినా ఆయన నీ పైన ఏం చూపాడో తెలుసా? ప్రేమ చూపాడు. ఏం చూపాడు? ప్రేమ చూపాడు. ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆలోచన సరళి ఎలా ఉందయ్యా అంటే, దేవుని ఆలోచనలు, దేవుని మాటలు నిష్ప్రయోజనం అనుకున్నారట. ఏమనుకున్నారు? దేవుని మాటలు నిష్ప్రయోజనం అవుతాయా? ఆయన ఒక మాట సెలవిస్తే భూమి మీద అదేమవుతుందో తెలుసా? దేవునికి అనుకూలమైన ఫలాన్ని ఆ మాట చేయగలుగుతుంది. కానీ దేవుని ప్రజలని పేరు పెట్టబడిన ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను ఏమనుకుంటున్నారు తెలుసా? నిష్ప్రయోజనం అనుకుంటున్నారట. అలా అనుకున్నప్పుడు అసలు దేవుడు ఎంత బాధపడి ఉంటాడు? నీవు అలా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఎంత బాధపడి ఉంటాడు? ఒక దైవ సేవకుడు దేవుని దగ్గర నుంచి ఒక ఉపదేశాన్ని తెచ్చినప్పుడు అయ్యగారులు ఎట్లా చెప్తారులే అనుకుంటే దేవుడి ఎంత బాధపడతాడు? ఎంతగా బాధపడి ఉంటాడు? ఆలోచన చేస్తున్నావా? అంతేకాదు, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇంకొక మాట ఉంది. మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని అందరూ. ఎంత భయంకరం అండి అసలు! ఎంత భయంకరం అండి! ఎంత భయంకరం! మనుషులు ఏమంటున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారండి? మేమందరము ఏం చేస్తున్నారంట? మూర్ఖపు హృదయం చొప్పున. ఏ హృదయం? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? దేని చొప్పున నడుచుకుంటున్నావు? దేని చొప్పున నడుచుకుంటున్నావు? మూర్ఖంగా ప్రవర్తించట్లా. ఇన్ని రోజులు మూర్ఖంగా, ఇన్ని సంవత్సరాలు మూర్ఖంగా నువ్వు ప్రవర్తించావు. నీ మూర్ఖ స్వభావాన్ని, నీ మూర్ఖ హృదయాన్ని దేవుడు కాదనుకుంటే ఆ మట్టి సారి మీద ఉండేదా? ఏమండి? ఇది వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా మూర్ఖంగా ప్రవర్తిస్తుంది, నేను రూపుదిద్దుతుంటే ఇది ఇడిపోతుందని దేవుడు ఇసుకుని నీ మీద ఇసుకుని బయట పారైతే నువ్వు ఉండేవాడవా? ఉండేదానివా? మాట్లాడండి. ఆ మాటలు చదివితే గుండెలు బద్దలైపోయినాయి. నాకు బద్దలైపోయినాయి. మన స్వభావం ఎలా ఉందో చూడండి. దేవుని ఆలోచన ఎలా ఉంది? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుడు ఎలా తలస్తున్నాడు? మనమేం తలస్తున్నాం? అసలు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? ఈ సంవత్సరంలో నువ్వెంత మూర్ఖంగా ప్రవర్తించావు? ఎంత మూర్ఖంగా ప్రవర్తించావు? నీ మూర్ఖత్వం బట్టి, నీ మూర్ఖమైన ప్రవర్తన బట్టి దేవుడు ఒక రోజున నిన్ను ఇసుక్కుంటే కాదని అనుకుంటే ఈ రోజున నువ్వు ఉండేవాడవా? నేను ఉండేవాడినా? చెప్పండి. మనం ఉండం. మన స్థానంలో వేరొకరిని పెడతారు.
మన స్థానంలో, మన స్థానంలో వేరొకడు ఉండేవాడు. సౌలు స్థానంలో దావీదును పెట్టలేదా? ఒప్ని పినిహాసులు ఏలి స్థానంలో సమూయేలుని పెట్టలేదా? దేవునికి మొహమాటం ఉంటుందా? రాజులు వీళ్ళు ప్రవక్తలని మొహమాటం ఉంటుందా? లేదు, లేదు. కానీ దేవుడు నీ పట్ల ఎంత కనికరాన్ని చూపాడు, ఎంత వాత్సల్యతను చూపాడు. కానీ ఆయన చూపే కనికరం, ఆయన చూపేటువంటి ప్రేమకు ప్రతిగా నువ్వు చేస్తున్నది ఏంటో తెలుసా? మూర్ఖ హృదయం కలిగి ఉంటుంది. ఏ హృదయం? ప్రవర్తనలో మార్పు లేదు, ఆలోచనలో మార్పు లేదు. ఒక నిర్మాణికుడు, క్రియేటర్ అయిన దేవునికి నీవు ఆలోచనలు వ్యతిరేకంగా ఉన్నాయి. దేవుని ఆలోచనలకే మూర్ఖపు హృదయం కలిగి ఎదురాడుతున్నావు. ఏం చేస్తున్నావు? ఎదురాడుతున్నావు. నువ్వు ఎదురాడినప్పుడే తీసేసి వేస్ట్ అన్నట్టు పడైతే ముద్ద, అది కాళ్ళతో తక్కటానికి తప్ప ఎందుకు పనికొచ్చేది కాదు. అది ఎందుకు పనికొచ్చేది కాదు. కానీ నువ్వెంత మూర్ఖత్వాన్ని కనిపరిచినా కూడా, ఎంత సొంత ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నా కూడా, ఆయన తాలిమి చూపాడు. ఏం చూపాడు చెప్పండి? దయను చూపాడు. ఆయన ఓర్పును చూపాడు. ఆయన ఓర్పుని, ఆయన దీర్ఘశాంతాన్ని నీవేదో చేయగలను, నేనేదో ఇలా ఉండగలను అని ఇంకా మూర్ఖ ప్రవర్తన కలిగి ఉంటే నిర్మించేవాడు కూడా నీ పట్ల అసహ్యత చూపుతాడు. ఏం చూపుతాడు? అసహ్యత చూపుతాడు. నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? పాడైపోయిన వ్యక్తిని నూతన వ్యక్తిగా మార్చాలని నా దేవుని సంకల్పం. ఆధ్యాత్మికంగా పాడైపోయావా? నిన్ను ఒక ఆత్మీయునిగా రూపుదిద్దాలని దేవుని సంకల్పం. నువ్వు బలహీనుడు అయ్యావా? నేను బలపరచాలని దేవుని సంకల్పం. నువ్వు చెడిపోయావా? చెడిన నిన్ను బాగు చేయాలన్నదే దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని ఎరిగి నువ్వు ప్రవర్తించమని ప్రార్థన చేస్తూ నేను విన్నవించుకుంటున్నాను. మన జీవితంలో ఈ 2025 సంవత్సరంలో ఎన్నిసార్లు సొంత ఆలోచన ప్రకారం నడిచాం. దేవుని ఆలోచనలు, దేవుని మాటలను నిష్ప్రయోజనం అని కొట్టిపారేసి సొంత ఆలోచనల ప్రకారం మనం నడిచాం. ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని రోజులుగా మూర్ఖతను వెల్లడిపరుస్తున్నాం. ఆయన కృప వెంబడి కృపను అనుభవిస్తూనే కృపను ఏం చేస్తున్నాం తెలుసా? నిరర్ధకం చేసుకుంటున్నాం. కృపను ఏం చేస్తున్నాం తెలుసా? నిరుపయోగం చేసుకుంటున్నాం, ఉపయోగం లేకుండా. కృప నీకేమైపోయిందో తెలుసా? సులకనైపోయింది. ఏమైపోయింది? సులకనైపోయింది. ప్రభు అంటాడు, ఈ కుమ్మరివాడు చేసినట్లుగా
నేను మీకు చేయలేనా అంటున్నాడు. కుమ్మరివాడే మట్టికి మరో రూపకల్పన చేసి మరొక పాత్రగా, ఇడిపోయిన పాత్రను మరొక పాత్రగా చేశాడు కదా. పాడైపోయిన నీ జీవితాన్ని నేను పునరుద్ధరించలేనా? చెడిపోయిన నీ బ్రతుకును నేను బాగు చేయలేనా? ఇదిగో పతనమైపోయిన నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చలేనా? ఈ రోజున దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? వ్యభిచారిగా, జూదగాడుగా, లోక సంబంధిగా ఉన్న వాణ్ణి ఒక ఆత్మీయుడిగా దేవుడు మార్చగలడు. ఆయన చేయగలడు. ఎప్పుడు చేస్తాడో తెలుసా? ఎప్పుడు చేస్తాడు? నీ సొంత ఆలోచనల ప్రకారం నడిచినప్పుడు కాదు, నీ హృదయంలో ఉన్న మూర్ఖతను వెల్లడిపరిచినప్పుడు చేయడు ఆయన. అని అంటున్న మాట ఏంటో తెలుసా? 7వ వచనాన్ని చదవండి. 6వ వచనం చదువుదాం ముందు. ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి వాని చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగింతుననియు, విరగొట్టుదుననియు, నశింపచేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గురించి నేను చెప్పుతునో ఆ జనము చెడుతనమును మానిన ఎడల నేను వారికి చేయాలన ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తాడు? ఎప్పుడండి? ఇప్పుడు చదివేరుగా. చెడుతనము మానిన ఎడల. ఏం మానిన ఎడల? నువ్వే చెడుతనంతో ఉన్నావో, ఏ మూర్ఖపు హృదయంతో ఉన్నావో, ఏ సొంత ఆలోచనల ప్రకారం నడుస్తున్నావో, ఏ స్వచిత్తాన్ని నీవు నెరవేరుస్తున్నావో, దేవుని మాటలు నిష్ప్రయోజనము అనుకుని నీవు నిర్లక్ష్యపరిచావో, నీ జీవితంలో దేవా నా చెడుతనాన్ని నేను మానివేస్తున్నాను, నా జీవితాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను అని నువ్వెప్పుడైతే దేవునికి అనుకూలంగా అప్పగించుకుంటావో అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక నూతన పాత్ర అని చేస్తాడు. ఆమె చెప్పండి, ఏం చేస్తాడు? ఒక ఉదాహరణ మీకు చెప్తా. బైబిల్లో ఒక మహారాజు ఉన్నాడు. ఆయన పేరేంటయ్యా అంటే హిజ్కియా. చెప్పండి, హిజ్కియా మహారాజు. హిజ్కియా మహారాజుకి మరణకరమైన రోగం వచ్చింది. ఏ రోగం? దేవుడు ఇక ఉద్దేశించాడు ఇక ఇర్మియాని ఈ లోకం నుంచి తీసేసుకోవాలని దేవుడు ఉద్దేశించాడు. ఆయన నిర్ణయాన్ని తన సేవకుని ద్వారా హిజ్కియాకి తెలియచేశాడు. ఎందుకంటే హిజ్కియా భక్తిపరుడు, యథార్థవంతుడు. ఆ భక్తిపరుని తన ఇంటిని చక్కపెట్టుకో అని చెప్పటానికి ఒక దైవ సేవకుని ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపితే హిజ్కియా ఆ మాటలన్నీ విన్నాడు. ప్రవక్త ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. హిజ్కియా ఉన్న చోటన మోకరించి గోడ తట్టు తన కన్నులెత్తి చేతులెత్తి కన్నీరు విడుస్తూ ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడై
సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. ఈయన ప్రార్థనలో ఏం కనపడుతుందో తెలుసా? ఈయన ప్రార్థనలో ఏం కనపడుతుంది మీకు? నీ దృష్టికి ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి అనుకూలంగా సమస్తమును. ఒకటా మనం ఒకటి చేసామంటే అబ్బా ఎంత పొంగిపోతాము. ఆయన ఒకటి చేయలా, సమస్తమును దేవునికి అనుకూలంగా నేనెట్లు జరిగించుతునో. దేవునికి అనుకూలమైందే చేశాడట. ఆయన జీవితంలో సమస్తము కూడా దేవునికి అనుకూలంగా ఆయన ప్రవర్తించినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆమేన్. ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పునర్జీవాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? పునర్జీవాన్ని ఇచ్చాడు. ఆయుష్ను పొడిగించాడు. ఎందుకు పొడిగించాడో తెలుసా? ఎందుకు పొడిగించాడు? మాట్లాడాలి. అతడు దేవుని దృష్టికి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి అనుకూలంగా సమస్తమును నెరవేర్చాడు. ఆమేన్. ఇప్పుడు దేవుని దృష్టికి మనము కూడా అనుకూలమైన వ్యక్తులుగా, దేవునికి అనుకూలమైన వ్యక్తులుగా మనం మార్చబడితే మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పునర్జీవాన్ని మనకి ప్రసాదించేవాడుగా ఉంటాడు. మన జీవితంలో నూతన పాత్రగా మనల్ని చేసేవాడుగా ఉంటాడు. ఎంత చెడిపోయిన జీవితాన్ని అయినా, ఎంత దీనస్థితిలో ఉన్న జీవితాన్ని అయినా ఆయన ఏం చేస్తాడో తెలుసా? నువ్వు అనుకూలంగా దేవునికి అప్పగించుకోగలిగితే ఆయన దీనులను లేవనెత్తి, పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెడతాడు. మరణాశయాన్ని మించి లేవనెత్తి నీకు జీవాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అంతేకాదు, చెడిపోయిన నీ బ్రతుకును ఆయన ఒక మహిమ కలిగిన జీవితంగా ఆయన మార్చగలడు. ఎప్పుడు మారుస్తాడో తెలుసా? అనుకూలంగా ఉన్నప్పుడు. ఇప్పుడు నీవు ప్రతిఘటిస్తే కాదు, నీవు మూర్ఖతను చూపితే కాదు, నీ ఆలోచనల ప్రకారం నువ్వు నడిస్తే కాదు, ఆయన ఎప్పుడు చేస్తాడంటే ఆయనకి అనుకూలమైనది నీ జీవితంలో చూడగలిగినప్పుడు ఆయన ఇక్కడ హిజ్కియాకి ఆయుష్నే పొడిగించాడు. నీ జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? సమస్తాన్ని చేయగలడు. ఆమేన్. ఆయన సమస్తమును చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదో. పాడైపోయినా, విడిపోయినా నిన్ను మరలాగా ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఒక నూతన పాత్రగా. ఎలాగా? నూతన పాత్రగా. పాడైపోయినా, విలువ లేకుండా పోయినా, సమాజంలో గౌరవప్రదం లేకపోయినా ఆయన మరలా ఏం చేస్తాడో తెలుసా? నిన్ను మహిమ కలిగిన పాత్రగా చేస్తాడు. నిన్ను రాజులు వాడుకునేటువంటి పాత్రగా, రాజ్య నగరంలో ఉండేటువంటి పాత్రగా దేవుడు నిన్ను చేయగలడు. ఆమేన్ చెప్పండి. ఒకే మట్టితో మహిమ కలిగిన పాత్రగా చేస్తాడు, ఘనహీనమైన పాత్రగా కూడా ఆయన చేయగలడు. ఆయన క్రియేటర్, ఆయన నిర్మించేవాడు. ఆయన ఎలాగైనా నిర్మించగలడు.
ఎలాగైనా నిర్మించగలడా. కానీ ఆయన నిర్మిస్తున్నప్పుడు, ఆయన నిన్ను తయారు చేస్తున్నప్పుడు నువ్వు ప్రతిఘటించకూడదు, నువ్వు మూర్ఖత చూపకూడదు, నీ జీవితంలో సొంత ఆలోచనల ప్రకారం నువ్వు నడవకూడదు. నువ్వేం చేయాలో తెలుసా? అపోస్తుడైన పౌలు అంటాడు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు పౌలు అపోస్తుడు చెప్తున్న ఒక దివ్యమైన సంగతి ఏంటో తెలుసా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలు దేవునికి సమర్పించుకోవాలి. అంటే అప్పగించుకోవాలి. ఏం చేయాలి? ఎవరికి చెప్పండి? మనం లోకస్తులకు అప్పగించుకుంటాం, దేవునికి అప్పగించుకోం. కానీ పౌలు అపోస్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకి సమర్పించుకోండి. ఈ సంవత్సరాంతంలో ఒక దైవజనుడుగా, మీ ఆశీర్వాదం కోరుకున్న, మీ అభివృద్ధిని కోరుకున్న ఒక దైవ సేవకుడుగా నేను చెప్పే మాట కూడా అదే. ఈ 2025 సంవత్సరం వరకు నీ జీవితంలో నీ సొంత ఆలోచన ప్రకారమే నడిచావు, నీ మూర్ఖతనే కనుపరిచావు. దేవుని చేతిలో ఉండి, జీవం కలిగిన దేవుని సంఘములో ఉండి కూడా ప్రతిఘటించిన దానిగా నీవు ఉన్నావు. అందుకే నీ కుండ ఏమైందో తెలుసా? పగిలిపోయింది, విడిపోయింది. ఏమైపోయింది? విడిపోయింది. విడిపోయిన కుండ దేనికన్నా పనికొత్తదా? మాట్లాడండి. నువ్వు విడిపోయావు కాబట్టే నీ కుండలో ఉన్నతమైన ఉపదేశాలు పోస్తున్నా, ఉన్నతమైన ఉపదేశాలు అందిస్తున్నా, నీ హృదయం ఏమైందో తెలుసా? విడిపోయింది. ఏమైపోయింది? విడిపోయింది. నీ జీవితం ఏమైందో తెలుసా? సారి మీదే దేవుని చేతుల్లోనే విడిపోయిన దానిగా ఉన్నావు. అందుకే వాక్యం పనిచేయట్లా. దేవుని మాటలు నిష్ప్రయోజనం అనుకుంటున్నావు, మూర్ఖత చూపుతున్నావు. ఆయన అంటాడు 8వ వచనంలో, ఆయన ఏమన్నాడు తెలుసా? 7వ వచనంలో, నేను పెళ్ళగింతునని, విరగొట్టుతునని, నశింపచేయుదునని ఏదో ఒక జనమును గురించి, రాజ్యమును గురించి నేను చెప్పి ఉండగా. అంటే దేవుడు ఏం చేయగలడో? నిన్ను ఇరగొట్టగలడో, పెళ్ళగించగలడో, నిన్ను నశింపచేయగలడు. ఏం చేయగలడు? నశింపచేయగలడు. కానీ ఎందుకు నశింపజేయలా? ఇంకా మనం నశించిపోలేదంటే కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ కనపడుతుంది. అక్కడ ఏం కనపడుతుంది? నీపైన దేవుని ప్రేమ కనపడుతుంది, నీపైన దేవుని కృప కనపడుతుంది, నీపైన దేవుని వాత్సల్యత కనపడుతుంది. కాబట్టే నువ్వేమయ్యావు తెలుసా? ఇంకా నశించిపోవాలా, ఇంకా నువ్వు విరగొట్టబడాలా, ఇంకా నువ్వు పెరికివేయబడలా. ఏం చేయబడలా? పారవేయబడలా. ఇప్పుడైనా
దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోండి. ఈ సంవత్సరంలో దేవునికి సమర్పించుకోండి. ఎవరికే? దేవునికి సమర్పించుకోండి. అయ్యా, నీ ఆలోచన ప్రకారం నడుస్తానయ్యా, నీ వాక్య ప్రకారమే నేను నడుస్తానయ్యా, నీ చేతిలో నేను అనుకువగా ఉంటానయ్యా. నీవు నన్ను ఎలా నిర్మిస్తే నేను అలా ఉంటానయ్యా. నీవు నన్ను ఎక్కడ పెడితే అక్కడ నమ్మకంగా ఉంటానయ్యా. నీవు నన్ను దేనికి వాడుకోవాలనుకుంటున్నావో దానికి వాడుకోవటానికి నేను సహకరిస్తానయ్యా అని నువ్వు అప్పగించుకోగలిగితే, ఏం చేయగలిగితే, ఒక మాట మీకు చెప్తానే వినండి. బైబిల్లో యోబు భక్తుడు అంటాడు, నీకు ఇష్టమైన రీతిలో నన్ను నలుపయ్యా. ఏమంటాడు? నీకు ఇష్టమైన రీతిలో నన్ను నలుపు, నన్ను నలుపు. నన్ను ఎలా నలపాలనుకుంటున్నావో, నన్ను ఏ పాత్రగా చేయాలనుకుంటున్నావో, నన్ను ఎక్కడ ఉంచాలనుకుంటున్నావో నలుపయ్యా. ఇప్పుడు నలపటానికి ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? దేవుని చేతిలో ఉన్నాడు. ఎవరి చేతిలో ఉన్నాడు? దేవుని చేతిలో ఉన్నాడు. కాబట్టి పిసికి 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 పాత్రను తయారు చేశాడు. ఏం చేశాడు? దేవుని చేతిలో నేను ఉన్నాం అని నువ్వు విడిపోతా ఉన్నావు అనుకో, నీ మూర్ఖతను చూపుతున్నావు అనుకోండి, దేవుడు ఇంతకాలం కనికరం నేను చూపాడు, జాలిని చూపాడు. ఏం చూపాడు? ప్రేమను చూపాడు, వాత్సల్యతను కుమ్మరించాడు. ఆయన అంటాడు 7వ వచనంకి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? నేను ఏదైతే చేయాలనుకుని నిర్ణయం తీసుకున్నానో అది నేను చేయగలను. ఏం చేయగలను చెప్పండి? ఇంకో మాట చెప్పనా? ఇంకొక మాట చెప్తా. 10వ వచనాన్ని చదవండి. ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలసిన మేలును గూర్చి ఏం పడతాడంట? నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి దేవుడు మేలు చేయాలనే ఉద్దేశించాడు. ఏం ఉద్దేశించాడు? మేలు చేయాలనే ఉద్దేశం అయింది, నీకు కీడు చేయాలన్నది కాదు. కానీ నీవేం చేస్తున్నావు తెలుసా? దేవుని మాటలు నిష్ప్రయోజనము అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు చెప్పండి? నిష్ప్రయోజనము అనుకుంటున్నావు. అంతేకాదు, ఏమనుకుంటున్నావు తెలుసా? మా ఆలోచనల చొప్పునే మేము నడుచుకుంటాను, మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తిస్తాను అని అనుకుంటున్నావు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు 10వ వచనంలో? మేలు చేయాలని ఉద్దేశించాను, కానీ నేను సంతాపపడతాను. ఏం చేస్తాను అంటే మనసు మార్చుకుంటా. ఎందుకు దేవుడు మనసు మార్చుకున్నాడు? నా మాట అక్కడ రాయబడిన స్పష్టంగా చెప్పాడు. ఆ జనులు నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల ఏం చేశారట చెప్పండి? దేవుని మాట వినకుండా దేవుని దృష్టికి ఏం చేస్తున్నారో తెలుసా? కీడు చేసినప్పుడు దేవుడు పశ్చాత్తాపడతాడట. వీళ్ళ కోసమా నేనెంత తాలిమి చూపింది, వీళ్ళ కోసమా నేను ఎంత కనికరాన్ని చూపింది, మాటని వీళ్ళేనా? నా నిర్ణయం మార్చుకుంటా. ఏం మార్చుకుంటా చెప్పండి? నా నిర్ణయాన్ని. అప్పుడు దేవుడు ఏం చేశాడట? 11వ వచనం. కాబట్టి నీ వెళ్ళి యోధా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదకి
తీర్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా నేను ఒక యోచన చేయుచున్నాను. అంటే ఆలోచన చేయుచున్నాను, మీరందరూ మీ దుష్ట మార్గమును విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనడు. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ జీవితాల్లో నేను కీడు కల్పించటానికి యోచన చేశా. ఏం చేశా? యోచన చేయుచున్నాను, మీరందరూ మీ దుష్ట క్రియలను మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ఆలోచన ప్రకారం నడవాలా? మన మూర్ఖతను చూపించాలా? మన యొక్క దుష్ట ప్రవర్తన కలిగి మనం ఉండాలా? దేవుడు ఏమంటున్నాడు? మార్చుకోండి. ఏంటి? ఏమంటే చక్కపరుచుకోండి మీ జీవితాలను. అంటే చక్కపరుచుకోమంటే అర్థం ఏంటి? సరిదిద్దుకోండి. ఏమన్నాడు? సరిదిద్దుకోండి. కానీ వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? నీ మాటలు నిష్ప్రయోజనం. ఏమంటున్నారు? అయ్యో దేవా, నీ మాటలు నిష్ప్రయోజనం. మా ఆలోచన ప్రకారమే నడుస్తాం. మా హృదయంలో మూర్ఖ హృదయం కలిగి మా హృదయ మూర్ఖత్వం చొప్పునే మేము నడుచుకుంటాం. ఎంత కఠినైపోయారండి వీళ్ళు. ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నీకెంత కృప చూపించాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలుగా నిన్ను ఓర్చుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా నిన్ను ఓర్చుకుంటున్నాడు నా దేవుడు. ఎన్ని సంవత్సరాలుగా నీ మీద తాళిని చూపుతున్నాడు. ఆయన ప్రేమ నీకు చేతగానిదిగా మారిపోయిందా? ఆయన చూపే కృప నీకు నిరర్థకం అయిపోతుందా? జాగ్రత్త. ప్రేమను చూపిన దేవుడే ప్రతిఘటిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నా ఆలోచనలు నేను మార్చుకుంటా. ఏమంటున్నాడండి? నా ఆలోచనలు మార్చుకుంటా. ఈ బిడ్డను నేను చక్కదిద్దాలనుకున్నా, ఒక రూపం ఇవ్వాలనుకున్నా, ఒక పాత్రగా నేను చేయాలనుకున్నా, ఇక వేస్ట్. మూర్ఖతను చూపిస్తే, దేవుని మాటను వినకుండా దుష్ట హృదయంతో మూర్ఖతను నువ్వు కనుపరిస్తే, జాలిగల దేవుడే, కనికరం గల దేవుడే, కృపామయుడే. కానీ ఆయన దగ్గర ఏమున్నాయో తెలుసా? నీతి నియమాలు ఆయన సింహాసనానికి ఆధారములై ఉన్నాయి. ఏమై ఉన్నాయి? నీతి నియమాలు ఆయన సింహాసనానికి ఆధారములై ఉన్నాయి. నీతి సత్యములు ఆయన సింహాసనమునకు ఆధారములై ఉన్నాయి. ఆ నీతి తప్పి ప్రవర్తించేవాడు కాదు. నువ్వు దుష్టత్వం చేస్తా ఉంటే నిన్ను ఎంకరేజ్ చేస్తా కూర్చోడు. నువ్వు మూర్ఖుడిగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు నిన్ను కృప చూపుతూ ఉండడు. ఆయన కృపను కూడా ఏం చేస్తాడో తెలుసా? ఒకరోజు నా వెనక్కి తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు? మాట్లాడండి. వెనక్కి తీసుకోగలడా? ఎందుకంటే ఆయన నీతిని జరిగించేవాడు, సత్యాన్ని జరిగించేవాడు. నీతి సత్యము ఆయన కృపను కూడా ఆయన కనుపరుస్తాడు. కానీ నీతి తప్పి బ్రతుకుతూ ఉంటే, ఆయన సత్యమునకు విరోధంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే కృపే కుమ్మరించడు. న్యాయం తీరుస్తాడా? ఏం తీరుతాడు? ఆయన సత్యవంతుడండి. సత్యవంతుడు.
మనం అనుకుంటున్నాం ఆయన కృపను వ్యర్థపరుచుకుంటున్నాం. కృపను వ్యర్థపరుచుకుంటున్నాం. కృపను వ్యర్థపరుచుకుంటున్నాం. కనికరం గల దేవుడు ఈ సంవత్సరాంతంలో మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. రాబోయే సంవత్సరం నిన్ను మహిమ కలిగిన పాత్రగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక ఘనమైన పాత్రగా దేవుడు నిన్ను చేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఆయనకి పరిశుద్ధంగాను సజీవ యాగంగాను ఆయనకి నువ్వు అప్పగించుకోవాలి. ఏం చేయాలి? మట్టి అప్పగించుకున్నప్పుడే, ఏం చేసినప్పుడు? మట్టి అప్పగించుకున్నప్పుడే మరొక పాత్రగా చేస్తాడు. 10 సార్లు ఇడిపోయింది అనుకోండి, దేవుడు చేస్తా. కుమ్మరోడికి ఊర్పు ఉంటుందా? మాట్లాడండి. ఒకసారి ఇడిపోయింది, మళ్ళీ పిసికాడు మళ్ళీ ఆ సారి మీద ఉంచి పాత్రను చేస్తున్నాడు, మళ్ళీ ఇడిపోయింది. ఏం చేస్తాడు? ఇంకోసారి చేస్తాడు. ఇంతసేపు కష్టపడ్డానుగా, దీనికోసం ఇంత సమయాన్ని వెచ్చించానుగా, ఈ మట్టిని ఎందుకు పారేయటం అని దేవుడు ఇంకొంచెం ఏదో చేసి ఏం చేస్తాడు తెలుసా? నలుపుతాడు, తొక్కుతాడు, కాళ్ళ కింద వేసి తొక్కేసి జిగట వచ్చేటట్టుగా చేస్తాడు. మళ్ళీ ఇడిపోతుంది అనుకో, పలుమార్లు ఇడిపోయింది అనుకోండి, చేసేవాడు కూడా ఏమనిపోతుంది? మాట్లాడండి. నువ్వే కుమ్మరవాడు అనుకో, నీ చేతిలోనే మట్టి ఇడిపోతుంది అనుకో, ఎన్నిసార్లు ఒప్పుపడతావు? ఎన్నిసార్లు కృప చూపుతావు? ఇక నిన్నే తయారు చేసుకుంటూ కూర్చుంటాడా? దేవునికి సృష్టి లేదా? ఇక సృష్టి లేదా? దేవుని ప్రణాళికలు ఇంకెవరు లేరా? మాట్లాడండి. ఎవరు లేరా? ఉన్నారు. కానీ నీ మీద ఎందుకు చూపుతున్నాడో తెలుసా? ఇంకా నిన్ను ఒక ఘనమైన పాత్రగా అయినా చూడాలని. ఇప్పుడైనా ఈ సంవత్సరాంతంలోనైనా పరిపూర్ణంగా ఆయనకు అప్పగించుకుందాం. ఇంతకాలం మనం మూర్ఖంగానే తిరిగాం, మూర్ఖంగానే ఆలోచించాం. ఆయన మాటలు నిష్ప్రయోజనమని ఆయన కళ్ళ ముందే మనం అన్నాం. పశ్చాత్తాపడదాం. మన చెడుతాన్ని విడిచిపెట్టగలిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక నూతన పాత్రగా. ఏ పాత్రగా? పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఇదిగో నీ జీవితం ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావుగా, ఇప్పుడు పనికొచ్చే పాత్రగా ఆయన చేస్తాడు. ప్రయోజనకరమైన పాత్రగా చేస్తాడు. విలువ కలిగిన పాత్రగా చేస్తాడు. మహిమ కలిగిన పాత్రగా చేస్తాడు. నిన్ను ఒక నూతనమైన పాత్రగా చేసి రాజులు వాడుకునే పాత్రగా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఇప్పుడైనా అప్పగించుకుంటావా? ఇంకా నీ సొంత ఆలోచనలు, ఇంకా నీ మూర్ఖపు ఆలోచన ప్రకారం నడుస్తావా? అప్పగించుకుంటానయ్యా, నా జీవితాన్ని రూపుదిద్దయ్యా అని దేవుని హస్తాలకి అప్పగించుకుంటే ఇప్పుడే ఆయన పని ప్రారంభిస్తాడు. ఉన్న చోటన మోకరించండి. దేవుని కృపాహస్తాలకు అప్పగించుకోండి. ఆయన